అనగనగా ఒక ఊరిలో వెన్నెల అనే అమ్మాయి ఉండేది. ఆమెకు ఒక అందమైన ఆవు ఉండేది. వెన్నెల రోజూ ఆవు పాలు పితికి వాటిని ఊరిలో అమ్మి జీవనం సాగించేది. ఒకరోజు ఆవు మామూలుకన్నా ఎక్కువ పాలు ఇచ్చింది. అది చూసి వెన్నెల చాలా సంతోషపడింది. ఈరోజు నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని మనసులో అనుకుంది. రోజు తీసుకువెళ్లే బిందెకన్నా పెద్ద బిందెలో పాలు నింపుకుని దాన్ని తలపైన పెట్టుకుని ఊరివైపు బయల్దేరింది. ఆ బిందె చాలా బరువుగా ఉంది, కాని ఆమె సంతోషంగా నడుస్తోంది. దారిలో సంతోషంగా నడుచుకుంటూ ఆమె మనసులో ఎన్నో ఊహలు అల్లడం మొదలుపెట్టింది. ఈరోజు వచ్చినట్టు రోజూ ఎక్కువ పాలు వస్తే ఎంత బాగుంటుందో అని అనుకుంది. ఆ వచ్చిన అధికపు ఆదాయం నేను దాచేస్తాను. కొద్ది రోజుల్లో చాలా డబ్బులు పోగవుతాయి. అప్పుడు నేను ఇంకో ఆవుని కొంటాను. అలా నా దగ్గర చాలా ఆవులు ఉంటాయి అని ఊహించుకుంది. అప్పుడు నేను రోజూ ఇలా ఎండలో నడవాల్సిన అవసరం ఉండదు. ఆవులను చూసుకోవడానికి పాలేరాళ్లను పెడతాను. నేను హాయిగా ఇంట్లోనే ఉంటాను అని అనుకుంది. ఆ డబ్బుతో ఒక కొత్త పట్టుచీర, దానికి తగ్గట్టు గాజులు, గొలుసు కొనుక్కుంటాను. అప్పుడు నేను చాలా అందంగా కనిపిస్తాను అని తల ఊపుకుంది. ఊరిలో ఎవరింట్లోనైనా పెళ్లి అయితే ఆ పెళ్లికి చక్కగా తలస్నానం చేసి కొత్త పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని జడలో పూలు పెట్టుకుని వెళ్తాను. అక్కడ నేను ధగధగా మెరిసిపోతూ అందంగా కనిపిస్తాను అని అనుకుంది. అప్పుడు నాకు చాలా సంబంధాలు చెబుతారు, కాని నాకు నచ్చిన సంబంధం వచ్చేదాకా నేను ఏది ఒప్పుకోను అనుకుంటూ ఆ అమ్మాయి గట్టిగా తల అడ్డంగా ఊపింది. ధడేలుమని బిందె తలనించి పడి ముక్కలైపోయింది. పాలన్నీ నేలపాలయ్యాయి. ఆమె ఊహించినవన్నీ ఊహలలోనే ఉండిపోయాయి. పగటి కలలు కనేబదులు చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే బాగుండేదని బాధపడుతూ వెన్నెల ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది.